నిన్న ఎక్కడో ఈటల రాజేందర్ కూకట్పల్లికి పోయి ఈ పేదల ఇండ్లు కూలగొడితే ఊకోమంటారు. హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ విధానం ఏందో తెలియదు. ఒక ఎంపీ ఏమో హైడ్రా మంచి పని చేస్తుంది, అందరినీ కూలగొట్టాలి, పేదోళ్ళు పెద్దోళ్ళు ఎవరు లేరు, ఎవరికైనా అన్యాయం జరిగితే అది చేయాలంటారు. ఇక్కడనేమో ఈటల రాజేందర్ వచ్చి హైడ్రా మీ తాత జాగీర్ అనుకుంటురా, నేను సీఎం ముఖ్యమంత్రి మీ కుర్చీ మీ జాగీర్ అనుకుంటురా, ఎట్లా పడితే అట్లా ఎట్లా కూలగొడతారు, పేదోళ్లకు నష్టపరిహారం వేయకుంటే ఎట్లా కూలగొడతారని ఇంకొకరు వస్తారు. ఆయన నియోజకవర్గంలో కూకట్పల్లి ఉంది కాబట్టి అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి పేదోళ్ళకు ఆయన అండగా నిలబడతా అంటాడు. ఇక్కడనేమో అసలు కూలగొట్టాలని వద్దంటే హైడ్రా మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా, కాంగ్రెస్ విధానం ఏమిటిది, బీఆర్ఎస్ విధానం ఏమిటి? బీఆర్ఎస్ ఏమో కూలగొట్టాలన్నా వద్దా అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 26,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి నాలాల మీద తెలంగాణ హైదరాబాద్లో, అందుకే ఈ నిజాంపేటలో అక్కడ నీళ్లు నిలిచినాయి అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ప్రకటించారు. ఈ ఆక్రమణలు వదిలేదు లేదు, కూలగొడతాం వాటన్నిటిని అని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడేమో మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో రాగానే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నది, ఇక్కడ కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలే హైదరాబాద్లో కాబట్టి మేము కాంగ్రెస్ మా మీద కక్ష కట్టింది, టీఆర్ఎస్ ఓటర్ల మీద కక్ష కట్టింది అనేటువంటిది ఇంకొక మాట చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం? ఇదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 26,000 అక్రమ కట్టడాలను గుర్తించడం నాలాల మీద, వాటన్నిటినీ ఎవరేమైనా సరే నో మెర్సీ అన్నాడు, ఏకంగా నో మెర్సీ అన్నారు. నో మెర్సీ అన్నటువంటి కేసీఆర్ ఇవాళ మెర్సీకి ఎందుకు పోతున్నారు మళ్ళా? అందుకనే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వానిది ద్వంద్వ విధానాలే, మూసీ దగ్గర ఒక రకంగా చెర్ల దగ్గర ఇంకో రకంగా, బీజేపీది ద్వంద్వ విధానాలే, ఒక ఎంపీ ఏమో కూలగొట్టాలంటాడు, ఒక ఎంపీ ఏమో కూలగొట్టద్దు అంటాడు. టీఆర్ఎస్వి ద్వంద్వ విధానాలే, అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 26,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిని కూలగొడతాం నో మెర్సీ అని చెప్పిండు. ఇవాళ అదే టీఆర్ఎస్ అధికారంలో కోల్పోయింది కాబట్టి లేదు ఇగో మా టీఆర్ఎస్ నాయకుల మీద మీరు ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి కక్ష కట్టి హైదరాబాద్లో ఇట్లాంటి పనులు చేస్తున్నారని కేటీఆర్ గారు అంటారు. మరి ఏది నిజము? ఏ పార్టీ విధానం ఏంది? ఒక పార్టీకి ఒక విధానం ఉండాలన్నా వద్దా? ఒకే అంశంలో ఒక పార్టీకి ఒకటే విధానం ఉండాలన్నా వద్దా? ఒకే మాట మాట్లాడాలన్నా వద్దా? ఇంతకంటే ఇంకేం కావాలి?